పార్టీలు ఎందరో ఆశావహులు యోగం దక్కేది మాత్రం ముగ్గురికే. అందుకే పెద్ద సభకు వెళ్లే ఆ అదృష్టవంతులు ఎవరనేది కూటమిలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ముగ్గురు రిజైన్ చేయడంతో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 3 సీట్లలో ముగ్గురికి అవకాశం దక్కడం ఖాయం. కానీ ఆ ముగ్గురు ఎవరన్నదే డిస్కషన్ పాయింట్ అవుతోంది. టీడీపీ నుంచే ముగ్గురు రాజ్యసభకు వెళతారని ఓ చర్చ, జనసేనకు కూడా ఓ సీటు ఇస్తారని ఇంకో టాక్ వినిపిస్తోంది. పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరు? బాబు మదిలో ఏముంది? ఆశావహుల అంచనాలు ఏంటి? ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక. 2 టీడీపీ, జనసేనకు 1 కేటాయిస్తారని టాక్. జనసేన కోటాలో నాగబాబుకు యోగ్యం దక్కనుందా? ఏపీలో ముచ్చటగా 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ 3 వైసీపీ గెలుచుకున్నవే. ఫ్యాన్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో 3 సీట్లకు బైపోల్ వచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం ఉన్న కూటమి ఈ 3 రాజ్యసభ సీట్లను దక్కించుకోవడం పక్కా. అయితే కూటమిలో 3 పార్టీలు ఉండడం, 3 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ ముగ్గురి రాజీనామాతో ఖాళీ అయిన 3 సీట్ల కోసం కూటమిలో ముఖ్యంగా టీడీపీ నుంచి ఆశావహులు భారీగా ఉన్నారు. పలువురు సీనియర్ నేతలు రాజ్యసభ స్థానం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం ఇంకా 20 నెలలు మాత్రమే మిగిలి ఉంది. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలు మాత్రం 3 సంవత్సరాల పైన కాలపరిమితి ఉంది. ఈ ముగ్గురిలో బీద మస్తాన్ రావుకు మళ్లీ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ పదవి కోసం వెయిట్ చేస్తున్న కొందరు నేతలు కూడా ఇప్పుడు రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ రావడంతో వీటికి కూడా ట్రై చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, చివరి నిమిషంలో టికెట్ వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వంటి నేతలు రాజ్యసభ రేసులో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, కంభంపాటి రామ్మోహనరావు తాము పార్టీకి చేసిన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో ఈ 3 పదవులను 3 పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా, లేక టీడీపీనే 3 పదవులు తీసుకుంటుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఖాళీ అయిన 3 రాజ్యసభ పదవుల్లో 2 టీడీపీకి, 1 జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. సైకిల్ పార్టీకి దక్కే ఆ 2 సీట్లలో 1 మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇస్తారని తెలుస్తోంది. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అయ్యారు. 2014లో మాత్రం కేంద్ర మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అందుకే ఆయనను పెద్దల సభకు పంపిస్తారని అంటున్నారు. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. 2014-2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ వైసీపీ పాలనలో ఇబ్బందులను ఫేస్ చేయడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన సూచించినట్లుగా గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కు టికెట్ ఇచ్చింది టీడీపీ. దాంతో ఇప్పుడు గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేనకు 1 రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే జనసేనాని బ్రదర్ నాగబాబు పెద్దల సభకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం నాగబాబు కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు టీటీడీ చైర్మన్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జనసేనకు రాజ్యసభ సీటు ఇస్తే మాత్రం అది నాగబాబుకు దక్కడం ఖాయమని తెలుస్తోంది. నాగబాబు రాజ్యసభకు ఎన్నికైతే జనసేన నుంచి తొలి ప్రాతినిధ్యం ఆయనదే అవుతుంది. మరోవైపు టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికీ 9 నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు.
మొత్తం 11 ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోకే వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ 3 సీట్లు ఖాళీ కావడంతో అందులో ఈసారి 2 రాజ్యసభ సభ్యులను పంపించి టీడీపీ వాయిస్ ను వినిపించాలని చూస్తోంది హైకమాండ్. మరోవైపు బీజేపీ కూడా ఏపీ నుంచి రాజ్యసభ సీటు అడిగే అవకాశం ఉంది. అయితే మున్ముందు ఖాళీ అయ్యే సీట్లలో అవకాశం ఇస్తామని, ఈసారి మాత్రం టీడీపీ జనసేనకు విడిచిపెట్టాలని ఆ 2 పార్టీలు బీజేపీ హైకమాండ్ ను కోరినట్లు తెలుస్తోంది. సో ఆశావహులు అంచనాలు ఎలా ఉన్నా పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరు అనేది మరో వారం 10 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.